అందరికీ ఈరోజు మా ఇండ్లు క్లీన్ చేస్తున్నా. మా ఇండ్లు ఎలా క్లీన్ చేసుకున్నానో, సాయంత్రం వరకు నేను ఏమేం పనులు చేసినానో ఈ వీడియో మొత్తం చూసి మీకే అర్థమవుతుంది. ఫుల్ వీడియో పెట్టినా. ఆ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ కంపల్సరీ. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా వీడియో నచ్చితేనే మాత్రమే అంటున్నా. ఈరోజైతే ఉపాధి పని పోతున్నా. ఇంట్లో పనులల్లా చేసుకొని ఉపాధి పని చేసి వచ్చి ఇండ్లు క్లీన్ చేయాలనుకుంటున్నా. ఉపాధి పని పోయేస్తలకే నీళ్ళు దండి వచ్చినాయి. ఈరోజు రగ్గులు కూడా ఉతికేసిన. నేను ఈ పనల్లా చేస్తున్నాగానే పాల బండి కూడా వచ్చింది. పాల ప్యాకెట్లు, పెరుగు అన్నీ తీసిపెట్టి అంగట్లో పెట్టుకొని మేము ఉపాధి పనికి పోతాం అన్నమాట. అన్నం చేస్తే కట్టెల పొయ్యి మీద పిల్లలు అందరూ వచ్చినారు కాబట్టి కొంచెం ఎక్కువనే చేసుకుంటాం. ఇప్పుడు అందరూ ఎక్కడికి కాలేజీలకి, స్కూల్కి పోతే మా ఇద్దరమే కాబట్టి తక్కువ ఉంటుంది. ఇప్పుడు శృతి వచ్చింది, వినయ్ అన్నాడు, అందరూ ఉన్నాం కాబట్టి పొద్దున్నే అన్నం పప్పు చేసి ఉపాధి పనికి పోతున్నా. పప్పుకైతే పెట్టేసిన ఇంట్లో గ్యాస్ మీద. అంత లోపల నేను వస్తాలకే శృతి చూసుకుంటుంది. అందరూ పోయినారు. ఎందుకంటే పాల బండి వచ్చేంత వరకు ఉంటాం మేము. పెరుగు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు పిల్లలకి తీసుకుని తెలియదని మేము తీసుకొని అంగట్లో పెట్టేసి ఇంటికాడ వంట చేసి అంటే కసులు, ముగ్గులు అన్నీ చేసే పోతా కరువు పనికి. రగ్గులు పిండేది ఒక్కటి తీసిలేనియడం మిస్ అయింది. అంటే నీళ్ళు వచ్చినాయి. నేను వస్తాలకే 10 గంటలకే దండిగా వస్తున్నందుకు రగ్గులు, వాకిండ్ల బట్టలు అన్నీ ఉతికేసిన అనమాట. అవన్నీ 12కి అంతా ఉతికేసి 12 నుంచి మళ్ళీ ఇంట్లో నా గూళ్ళుల్లో వరకే క్లీన్ చేసినది. పైన అంతా బూసి కొట్టిన. సుంచు మీద సామాన్లు ఏం కదిలీలేదు. అప్పుడప్పుడు నేను క్లీన్ చేస్తుంటా. ఎండాకాలం కదా బాగా దుమ్ము పట్టినాయి సామాన్లు వచ్చేసి. కొంచెం దుమ్మున్నా కూడా ఎట్లా చిరాకు అనిపిస్తుంది. నేను ఎంత బిజీ ఉన్నా నాకు ఇండ్లు నీట్గా ఉండాలా, బట్టలు నీట్గా ఉండాలా. నేను టైలరింగ్ కూడా నీట్గా ఓపికతోనే కుడతా. అలానే పని కూడా నాకు నీట్గా ఉండాలన్నమాట. ఇవన్నీ పొద్దున్నే 11కి అంతా 12కి అంతా ఉతికేసిన. ఎండ బాగా పెట్టింది ఆ రోజు. బుధవారం అనమాట. బుధవారం రోజు పెట్టుకున్నా ఇండ్లు క్లీన్ చేసేది. అవన్నీ రెడీ అవుతాలకే మిషన్ పిల్లలు కూడా ఆ రోజు మిషన్లు బయట పెట్టుకొని కుడతామన్నారు. సరేలే అని చెప్పేసి వాళ్ళ మిషన్ల కాటికి బయట పెట్టించి నా మిషన్ ఒక్కటే లోపల ఉంది. మధ్య రూమ్ మొత్తం మిషన్లకే సరిపోతుంది. ముగ్గురు కదా, ఒక అమ్మాయి రాకపోయా. 4 వస్తుండ్రు ఫస్ట్లో. ఇప్పటికైతే 3 వస్తున్నారు. ఇవన్నీ తడిగుడ్డేసి మా శృతి బాగా తుడిచిపెట్టింది. నేను పని వేస్తలకే ఇక్కడ మా పని మాన్ చేసుకుంటుంటే మా వీక్షితంగా డ్యాన్సులే వేయడం వాళ్ళ అక్క పాటలు పెట్టింది డెక్కులో. అందుకని డ్యాన్సులు వేస్తూనే ఉంది చూడు. ఆ పిల్ల ఉంటే మాకు బాగా టైం పాస్ అనమాట. శృతి ఉంది అప్పుడు, ఇప్పుడైతే లేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తప్పుడు హైదరాబాద్ పోయింది వాళ్ళ అక్క దగ్గరికి. సెలవులు కాబట్టి ఇద్దరు ఉంటారు. సర్లే అని చెప్పేసి శృతి వేతలకి ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక్కదానికైతే బాగా బిర్ర అవుతుంది. నాకు ఒక్క రోజులో ఇన్ని పనులు చేసుకోవాలంటే ఇవన్నీ తుడిచేదైనా అన్నీ నేను ఇట్లేమ్మా నువ్వు ఇట్లేమ్మా అని చూపిస్తుంది. ఇట్లే అని నేను చెప్తున్నా. డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం మా వీక్షితకి. డెక్కోటి పెట్టాలి, పాటలు పెడితే వేస్తూనే ఉంటుంది. అస్సలు యాసరికే ఉండదు. ఎంత నీటి పెట్టుకున్నా గూళ్ళుల్లో మూలకి బూసి పెడుతూనే ఉంటుంది. ఇట్లా నెలకోసారి పేపర్లు మార్చడం, నీట్గా కొత్త పేపర్లు వేస్తాను అనమాట. అందుకొచ్చేసి బాగుంటాయి అవి. అదే పాత పేపర్ వేసినామనుకో నీట్గా అనిపించదు. ఇంట్లో కూడా కట్టెలు పోయింది. వంట చేసినా కూడా నీట్గా ఉంటుంది ఇండ్లు. నేను ఎన్ని పనులు చేసినా నాకు నీట్గా ఉండాలి. గోడలైనా ఇండ్లైనా. మనం ఉండేది పల్లెటూరులో అయినా కానీ మన స్తోమకు తగ్గట్టు మనకుంటేనే నాకు అట్టనే అనిపిస్తుంది. సిటీలో ఉండే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. మనం పల్లెటూరులో ఉన్నా కూడా మనము తగ్గట్టు మనం ఉండాలా. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలా అన్నారు కదా అప్పట్లో పెద్దలు. నాకు కొంచెం తెలిసిన కాటికి మాట్లాడతాను అనమాట. ఇవైతే నీట్గా అన్నీ తడిగుడ్డేసి తుడిచేసింది. ప్లాస్టిక్ కూడా నేను గూళ్ళో ఊడ్చడం, పేపర్ వేయడం, సర్ది పెట్టడమే అన్నీ ఒక్క రోజులోనే అయిపోయినాయి. అక్కడ రగ్గులు ఉతికేసినాను. ఇక్కడ ఈ పని నీళ్ళు వచ్చిందంటే మటుకు బాగా తాండమ అన్నట్టు ఉంటుంది. నీళ్ళు రాకుంటే ఏ పని నాకు చేయబుద్ధి కాదు. మన పల్లెటూరులో అప్పుడప్పుడు మిస్ అయితే నీళ్ళు రావు. నీళ్ళు వచ్చినప్పుడే పని చేసుకోవాలా. ఎన్ని గచ్చులు పట్టుకున్నా నాకు రగ్గులకు అవి పోసుకునేటివి బకెట్లకు సరిపోవు.
కొలాయి పారుతూనే ఉంటేనే బాగా నీట్గా అద్దేస్తాను. లేదంటావా వంకలో పారితే వంక నీళ్ళల్లో అద్దేస్తాయి. ఇప్పుడైతే వానలు వల్ల లేవు కాబట్టి వంకలో లేవు. అందుకని చెప్పేసి ఒక నెలకు పైన అయింది రగ్గులు ఉతకక. బాగా మాసిపోయినట్టు అనిపిస్తుంది. అన్నీ ఉతికేసినాక ఫ్రెష్ ఉంటుంది. పల్లెటూరులో ఉన్న టైలరింగ్ బిజీ ఉన్నా కూడా రగ్గులు ఉతుకుతుంటా. అందరుండి ఎప్పుడు ఉతుకుతూనే ఉంటావు, కొంచెం మాసిపోనియవంటారు. కాకపోతే నాకేమో నచ్చదు. ఎవరైనా ఏమన్నా అనుకోని అనేది నా ఫ్రీడమ్ తగ్గట్టు నేను చేసుకుంటాను. నాకు నచ్చినట్లు నేను ఉంటా. మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవరేమన్నా నేను పట్టించుకోను. నా పని నాదే. మనం చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరితో అవసరం లేదనుకునేది నేను. ఇంకా ఇవన్నీ సర్దేతలకే 4 అయింది. 4 గంటల నుంచి మళ్ళీ అంగట్లో సరుకులు కూడా ఈరోజు తెచ్చినారు. మళ్ళీ అంగట్లో సరుకులు మా ఆయనకి వినయ్కి బాగా సర్దేకి రావు, నేనే సర్దేయాల్సిందే. ఇవన్నీ చేసుకుంటున్నా కూడా ఒక్క పని వదిలేను. నా పని నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మా ఆయనకి హెల్త్ బాగాలేనందుకు కొంచెం డల్ అయినా. ఎందుకంటే దిగులు ఏమో ఎట్టనో పిల్లల చదువులు ఉన్నాయి కదా అని ఒక ఆలోచన. అందుకని ఛానల్ మీద కూడా ఫోకస్ తగ్గించిన. ఈ మధ్య అంతా డిస్టర్బ్లో ఉంది నా మైండ్. కాకపోతే ఏది వదలను, అన్ని పనులు చేసిన కాటికి చేసుకుంటూ ఉంటే దేవుడే ఏది పెడితే ఏదవుతుంది అని చెప్పేసి కష్టజీవిని అనుకుంటా. ఎప్పుడైతే నేను తిని ఊక పండుకొని ఉండేదాన్ని అయితే కాదు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా నేను రైతు బిడ్డనే. ఈడైనా కూడా చేస్తూనే ఉంటాను నాకు నచ్చిన పని. అప్పుడు టైలరింగ్ తక్కువ చేసేదాన్ని, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను. చేనుల పని ఇప్పుడు తక్కువ చేస్తున్నా. అప్పుడు మాకు తోట ఉండేది, తోటలో చేసేదాన్ని. నాకు చదువు ఒక్కటే లేదు కానీ అన్నీ చేస్తున్నాను అనుకుంటాను. నా మైండ్కి తగ్గట్టు నా మైండ్ ఎట్ట చెప్తే ఎట్టింటాను. ఇంట్లో అయితే లోపల రూమ్లో క్లీన్ అయిపోయింది. ఈ మధ్యాహ్నం రూమ్లో కూడా అంతా బూసి కొట్టేసిన. మిషన్లు కూడా బయట పెట్టేసినాను అనమాట. ఇడుపులు అన్నీ దుమ్ము పట్టినాయి, అన్నీ తుడుచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. దుమ్ము ఉంటే నాకేమో నచ్చదు, పండగ చేసినట్టు కూడా ఉండదు అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం రూమ్ కూడా అంతా నీట్గా తుడిచి మళ్ళా కింద సిమెంటు రంగు కొట్టిన కాటికి కూడా తడిగుడ్డ వేసి తుడుస్తాను. అట్లా తుడుచుకుంటేనే మనం అప్పట్లో సున్నం పెట్టి తుడిచినట్టు ఉంటుంది అనమాట. అన్నీ నీట్గా తుడిచి పండగ వాతావరణము, పండగ కళ వచ్చినట్ల అవన్నీ తుడిచి వాకింట్లో పూలు అన్నీ. అంతకుముందు ఊరుకుందుకు పోయేది ఊరుకుందుకు పోయేది కూడా ఉంది. ఊరుకుందుకు పోనీకి వచ్చేస్తుంది, అట్లే పీర్ల పండగ కూడా వచ్చేస్తుంది అని రెండిటికి. అందులో టైలరింగ్ కాబట్టి పండగ దగ్గరకు వచ్చినాక మనం ఇవన్నీ క్లీన్ చేసేయకుండా అని చెప్పేసి ముందుగానే ఇంకా పండగ కంటే ముందే ఎక్కువ రోజుల ముందే చేసేస్తాయి. ఎందుకంటే మనం మిషన్ మీద ఎక్కినామంటే మంది బ్లౌజులు కుట్టుకుంటుంటాం కాబట్టి ఇవన్నీ చేయబుద్ధి కాదు. దాన్ని వదులుకోలేను, ఇక్కడ ఇది గలీజ్ పెట్టుకోలేను. అందుకని చెప్పేసి అందులో శృతి కూడా ఉంది. శృతి హైదరాబాద్ పోయే లోపల ఇవల్ల పనులు అయిపోవాలని చెప్పేసి అన్నీ ఉతికేసినాం కదా, ఇవన్నీ ఆరినాయి. మళ్ళీ సాయంత్రం ఇది వీడియో అంతా అన్నీ ఏవి ఆరినాయి ఏవి లేవు అని మళ్ళీ నైట్ అలా ఆరబెట్టుకోవచ్చు. ఆ రోజు వాన కూడా లేదు, బాగా ఎండబెట్టింది. దోమతారతో సహా మొత్తము ఏది చెమట వాసన వచ్చినా ఏదన్నా వాడినా రగ్గులైనా అన్నీ నీట్గా ఉతికేస్తాను. నాకేమో అలానే అలవాటు అయిపోయింది. పెద్ద పెద్ద రగ్గులు కప్పుకున్నాము, అవల్ల అన్నీ ఉతికేసినాను. చిన్న చిన్న ఒకటే పెట్టుకొని ఇప్పుడు ఎండల కాలం కదా, పెద్దవల్ల మడతేసి పైన సుంచు మీద ఎగపెట్టవచ్చు. ఎప్పుడు ఉతకాలంటే ఇంకా ఉతకలేం కదా. దండిగా ఉన్నాయి, షాన్నోట్టు పైకి ఎగపెట్టిన. ఇవన్నీ చేసే లోపల రాత్రి అయింది, 7 అయింది. స్నానం చేద్దామంటే కూడా టైం లేదు. వంట చేసినాక చేద్దాంలే 8కి అట్లా అని చెప్పేసి ముందు అంగట్లో సరుకులు సర్దిచ్చి మళ్ళీ ఇంట్లోన వంట చేయాలి. నాకు శృతి ఉన్నందుకు ఇంకా సంగం మేలు. నేను ఇవన్నీ ఎగపెట్టి ఫేతలకే శృతి బెండకాయలు కోసి పెట్టింది. చిన్న చిన్న పనులల్లా శృతి చేసేస్తుంది. ఈరోజు ఒక్క పని ఒక్కటి తప్పింది, టైలరింగ్ పని. ఇట్లా రోజు మిషన్ ఎక్కనుగా మొత్తం ఇంటి పనే పెట్టుకుంటాను. టైలరింగ్ ఎక్కినానంటే ఇంటి పని ముట్టుకోను. వారం చూసి మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో సోమవారం కూడా బూసి కొట్టే పని పెట్టుకోను. ఇట్లా మధ్యలో ఆదివారం కానీ బుధవారం కానీ గురువారం కానీ బూసి కొట్టేది పెట్టుకుంటాను నేను. ఈరోజైతే బుధవారము అని చెప్పేసి ఇంకా మిషన్ అయితే బంద్ చేసి అంతా ఇండ్లు క్లీన్ చేసుకున్నా. అంత లోపల
బుధవారం ఇది అయిపోయింది. అంగట్లో కూడా కొంచెం అంతా బూసి ఉన్నది. ఇంకా బేసారం పొద్దున కొట్టినాయి ఈ అంగట్లో అయితే. ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్ది ఎడన్నా దుమ్మున్నా నీట్గా తుడిచి ఫ్యాన్లకి అన్నిటికీ గురువారం రోజు నీట్గా చేసిన. శుక్రవారం అంతా మిషన్ కుట్టిన, శనివారం కుట్టిన, ఆదివారం మళ్ళీ ఉరుకుంది వేది ఉంది. ఆదివారం పోయి మళ్ళీ సోమవారం వచ్చినాము. మళ్ళీ ఎంపడే పీర్ల పండగ ఉంటుంది కదా, అన్నిటికి సరిపోతుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకుంటా. నేను ఈరోజు ఈ పని చేసుకుంటే ఇలా ఉంటుందని ఆలోచిస్తుంటా. బ్లౌజులు కూడా అంతే, నేను ఈరోజు ఊడితే పలానా డేట్కి వాళ్ళకి ఇస్తానని చెప్పింటాను కదా, అదే డేట్కి వేస్తుంటా. ఈడ అంగట్లో ఇవన్నీ సర్దకపోతే మా ఆయనకు సర్దేకి రాదు. కచ్చిపిచ్చి సర్దేస్తాడు. 2 రూపాయల వల్ల ఉతుక్కు, రూపాయి వల్ల ఉతుక్కు, 5 రూపాయల ఉతుక్కు వేస్తే పిల్లలకి వచ్చినప్పుడు ఇయనీక బాగుంటుందని చెప్పేసి నేను అట్లా సర్దుంటా. మా ఆయన ఏం లేదు, అన్నీ కలిపేసుకుంటాడు. పిల్లలు వచ్చి అడిగినప్పుడు వెనక ముందుకి తిరుగుతూ ఉంటాడు. అట్లా ఉండకూడదు అని చెప్పేసి షాంపులలో ఉతుక్కు, మనము వంటవి సంబంధించి సాంబార్ పొడి అంట, చికెన్ పొడి, అల్లం పేస్ట్ అన్నీ అట్లా వేరు విడివిడిగా అన్నీ పెట్టేస్తే వాళ్ళు వచ్చినప్పుడు తొందరగా ఈయనకి కూడా మనకు కనపడతాయని అట్లా సర్దిస్తుంటాను. అవన్నీ సర్దిచ్చి వస్తలకే బాగా చీకటి అయింది. ఎంత టైం అయినా కానీ కూరగాయ రొట్టె చేయాల్సిందే, ఏదైనా ఒక కర్రీ రొట్టెలు. ఈరోజైతే బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అవే తింటున్నాము. ఇప్పుడు మా ఆయనకి హెల్త్ బాగాలేనందుకు చెప్పేసిన కదా, వంకాయలు అట్లాంటివి తినట్లేదు. 2 వంటలు చేయాలంటే ఇట్లాంటప్పుడు కాదని చెప్పేసి అందరికీ ఒకటే వంట చేసేస్తాను. పొద్దున్న మధ్యాహ్నం చేసినది పప్పు ఉంది. ఇప్పటికైతే బెండకాయ రొట్టె కట్టెల పొయ్యి మీదనే బాగుంటుంది. ఇంట్లోన గాలి తగలదు, గవాసి మూసింటాం కాబట్టి ఉంది, కానీ ఇంట్లో చేయను. ఇంకా ఇవాళ అప్పుడు బయట అయితే బయట గాలి తగులుతుంది కాబట్టి చెమట కారదు. ఇప్పుడు ఈ వంట చేసి మళ్ళీ స్నానం చేసి తిని పండుకోవాలి. అప్పుడు నా పని అయిపోయినట్టు. ఇట్లుంటుంది చూడు రోజువారి పనులంటే. రోజు వీడియో పెట్టాలంటే టైం తక్కువ వస్తుంది. రోజు ఇట్లనే ఉరుకులు పరుగులు ఉంటుంది నా పని. ఏమాత్రం తగ్గేదేమి ఉండదు. ఈరోజు ఒక్క పని లేదంటున్నా కదా, టైలరింగు ఉపాధి పని రోజు పోతూనే ఉన్నాము. ఇప్పుడు 2 నెలలకు పైన అయిందేమో. రోజు పోతున్నా తప్పిస్తుండలేను. అమౌంట్ కూడా మాకు బాగా పడుతున్నాయి ఈ సంవత్సరము. ఏదో పిల్లల ఖర్చులకి, పిల్లలకి ఏవో చిన్న అవసరాలకైతే వస్తున్నాయి కదా, వదిలేయకూడదు. గవర్నమెంట్ నుంచి కొంచెం పోయి వచ్చేదానికేమి మిషన్ పిల్లలు వచ్చే తలకే వచ్చేస్తాను. మళ్ళీ ఆ టైం నుంచి వర్క్ చూసుకుంటాను. పొద్దున్నే కొంచెం చీకట్లో పొద్దుగాల లేచి వంట చేసి ఏదన్నా టిఫిన్ చేసుకొని తిని పోతాము. 8కి అంతా పోతాము, 10కి అంతా వస్తాము తిని పోయి వచ్చి. అప్పటి నుంచి టైలరింగ్ పని చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు అన్నానికి వేతలకి మళ్ళీ అన్నం చేస్తుంటాను. రోజు ఇట్టునే ఉంటుంది. మనం ఏదేం తోటకి ఎక్కలేదు కదా, మా తోటకైతే మా ఆయన ఒక్కటే వేస్తుంటాడు. నా పని అయితే ఇట్లా ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్